శాతం రిజర్వేషన్ కల్పించడానికి నిర్ణయం తీసుకున్నందువలన ఆ సంఘం జాతీయ కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులకు పాలాభిషేకం చేశారు. అనంతరం పటాకులు కాల్చి స్వీట్లు పంచారు. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయిపోయినప్పటికీ ఇప్పటి వరకు కూడా బీసీలకు రిజర్వేషన్ లేకపోవడం రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అనేక విధాలుగా నష్టపోయామన్నారు. ఈ బిల్లులకు చట్టబద్ధత రావాలని, అప్పుడే ఏ పార్టీ అధికారంలో ఉన్నా బీసీలకు రిజర్వేషన్ ఫలితాలు అందుతాయని తెలిపారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధినేత ఏదైతే రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చిండ్రో ఎన్నికల మేనిఫెస్టోలో 42% రిజర్వేషన్ కల్పిస్తాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెలంగాణలో వస్తాయని చెప్పిన సందర్భంగా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి కట్టుబడి ఉండి 42% ఈ యొక్క బీసీలకు స్థానిక సంస్థలో రిజర్వేషన్ ఇవ్వడానికి, అదే విధంగా ఒక చట్టసభలో అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ రోజు పార్లమెంట్ కు పంపించిన సందర్భంగా ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి మరి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు ఇప్పుడు రాజకీయంగా ముందుకొచ్చే అవకాశాలు ఏర్పడి ఎన్నో అవకాశాలు ఉండి కూడా మరి చాలా రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి మరి తొక్కి పట్టడం జరిగింది. ఈ రోజు ఒక బీసీలకు స్వాతంత్రం వచ్చినట్టుగా మరి అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు చెప్పిన మాటలను ఈ రోజు నెరవేరుస్తున్న సందర్భంగా కాంగ్రెస్ అధినేతలు అందరూ కూడా హృదయపూర్వక